బలహీన వర్గాలపై కూటమి ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నామినేషన్ వేసిన ఈ ముగ్గురు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ తరపున తమ వాణిని వినిపిస్తారని పేర్కొన్నారు. రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో బీదా మస్తాన్ రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు. అభ్యర్థులకు మద్దతుగా 3 పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఖాళీగా ఉన్న 3 స్థానాలకు 3 మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బలహీన వర్గాలపై కూటమి ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని నామినేషన్ల దాఖలు తర్వాత బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య చెప్పారు. నేను మధ్యలో ఒక 2.5 సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో 39.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీలోనే ఉండడం జరిగింది. మళ్ళీ కూడా ఈ పార్టీకి వచ్చి ఈ పార్టీలో ఏ విధంగా మా వంతుగా కూడా రాష్ట్రాభివృద్ధికి కానీ పార్టీ అభివృద్ధికి కానీ కృషి చేయడానికి అవకాశం వచ్చినందుకు, దాన్ని మమ్మల్ని ప్రోత్సహించినందుకు పెద్దలు మా బీసీ నాయకులు అచ్చెన్నాయుడు అన్న గారికి, అదేవిధంగా ఈరోజు మా జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా ఆనం రామనారెడ్డి గారు, పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీ తరఫున నన్ను ఆహ్వానించారు. ఇంకా క్యాబినెట్ మంత్రులు కూడా చాలామంది 39.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నాకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సొంత ఇల్లు ఇది. ఆ సొంత ఇంట్లో 3 సంవత్సరాలు లేకుండా పోయేందుకు చింతిస్తూ ఉన్నాను. రెండోసారి రాజ్యసభ ఎంపీకి ఎన్నుకోకపోవడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తరఫున అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క అభివృద్ధి ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. పుట్టింటికి వెనక్కి వచ్చాడు. మేమందరం చాలా సంతోషపడుతున్నాం. సానా సతీష్ గారు ఆయన ప్రాంతంలో పార్టీకి కృషి చేశారు, ఆయనకి అవకాశం వచ్చింది. ఆర్ కృష్ణయ్య గారు ఒకనాడు తెలంగాణలో తెలుగుదేశం తరఫున నాయకుడిగా ఆయన్ని ప్రకటించినారు. ముఖ్యమంత్రి అయితే ఆయన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అటువంటి కృష్ణయ్య గారు మళ్ళీ వెనక్కి వచ్చి మా కూటమిలో రాజ్యసభ సభ్యుడు కావటం చాలా సంతోషంగా ఉంది. ముగ్గురు ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్యసభలో మీ వాణి వినిపించాలా, ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మంచి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అందరూ కలిసి రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన జరుగుతోందని, యువతలో నైపుణ్యాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. యువత ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తును అందించాలని, దానికోసం ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనతో ముందుకు సాగాలన్నారు. యువతలో ఉన్న ప్రతిభను బహిర్గతపరిచేందుకు ఒక వేదిక ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల యువజనోత్సవ పోటీలు కృష్ణా తరంగ్ విజయవాడ వంటంలోని కేబిఎన్ కళాశాలలో నేడు ప్రారంభమయ్యాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనే 2008లో కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కృష్ణా యూనివర్సిటీలో మెరుగైన సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం తాపత్రయపడుతోందన్నారు. గత 5 ఏళ్లు విద్యా వ్యవస్థ అధ్వానంగా తయారైందని చెప్పారు. అందుకే ఇప్పుడు విద్యార్థులకు అన్ని రకాలుగా సహకరించి విద్యాపరంగా అండగా నిలవాలని నిర్ణయించామన్నారు. గతంలో క్రీడా శాఖ మంత్రిగా యువత క్రీడలు, కళలపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా ప్రోత్సహించానని చెప్పారు. యువతలో ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అన్నిటికీ ఒక మెజర్మెంట్ ఉంది, కానీ మన స్కిల్స్కి మెజర్మెంట్ లేదు. మన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నైపుణ్యతని ఏ లెవెల్లో ఉంది, దాన్ని ఏ లెవెల్ వరకు పెంచగలం అనేది ఒక సెన్సస్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
అందులో భాగంగానే ఈ స్కిల్ సెన్సస్ అనే కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఇవాళ మొన్న స్కూల్స్ కూడా నిజంగా బాధ అనిపించింది. లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి తతంగం చూస్తే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, చాలా ఎయిడెడ్ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో. ఆ ఎయిడెడ్ స్కూల్స్ కూడా కొట్టేయాలని చెప్పి గత ప్రభుత్వం కన్నేసి వాళ్ళని బలవంతంగా చాలా స్కూల్స్ మూసేసినటువంటి సందర్భం. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్. కొంతమంది దాతలు ఇచ్చినటువంటి భూములే, దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కొట్టేయాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఇంకా ఎవరు వస్తారు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకి? మరి ఇవాళ మళ్ళీ టీచర్స్కి, పేరెంట్స్కి కూడా బాధ్యత ఉండాలి పిల్లల భవిష్యత్తు మీద. దానికోసమే మొన్ననే 3 రోజుల క్రితం పేరెంట్స్ మీటింగ్ని, మెగా పేరెంట్స్ మీటింగ్ని ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఒకే ఒక్క రోజులో దాదాపు 45,000 స్కూల్స్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పిల్లలతో పెట్టించి వాళ్ళని కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి చేసినటువంటి కార్యక్రమం మొన్న జరిగింది. 2014 నుంచి 19 వరకు ఇదే విధంగా యువజన దినోత్సవ కార్యక్రమాల్ని యువ కరటాల పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరిగేది. లాస్ట్ 5 years కూడా వాళ్ళు ఆపేశారు. అన్ని స్కూల్స్లో సంబంధించినటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ పిల్లలందరినీ కూడా ఒక రోజు పాటు స్కూల్స్ అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం, అలాగే కాలేజెస్ నుంచి అందరినీ కూడా ఒక రోజు వేదిక మీద తీసుకురావడం. దాదాపు 2 రోజుల మీద 15,000 మంది పైన ఒకే ప్రాంతానికి వచ్చి వాళ్ళు రకరకాల ఈవెంట్స్లో వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు. తద్వారా ఇవాళ అనేక మంది వాళ్ళలో ఒక చైతన్యం వచ్చింది. అనంతరం విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, లౌకిక భావన, క్రీడాస్ఫూర్తి, సామాజిక బాధ్యత పెంపొందించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం జనవరి 12న వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందన్నారు. అందుకనుగుణంగా ఆ లక్ష్యాలను నెరవేర్చే విధంగా కృష్ణా విశ్వవిద్యాలయం వివేకానంద పవిత్ర ఆశయాల స్ఫూర్తికి అనుగుణంగా ఆదర్శ భావాల దిక్సూచిగా యువజనోత్సవాలను ఒక వేదికగా ఏర్పాటు చేసిందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం విద్యతో పాటు కళలు, క్రీడలకు సమప్రాధాన్యం ఇస్తుందన్నారు. యువ కళాకారులు నికరాగ్ర చిత్త హిమశిఖర మహిమా మనస్కులు కళాకారుల సత్సంగంలో మనగలిగే అవకాశం మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతం. భిన్న సంస్కృతులు, విభిన్న భాషల కలయికే ఈ భారతదేశం. ముఖ్యంగా తెలుగు జాతి చూస్తే తెలుగు జాతి ఔన్నత్యానికి, సంస్కృతికి, నాగరికతకి ప్రతీకలు మన కళలు. ఏ జాతికైనా నాగరికత, సంస్కృతి, భాష, కళలు ఆ జాతి గౌరవానికి చిహ్నాలుగా నిలుస్తాయి. ఏ జాతి అయితే తన భాషకు, నాగరికతకు దూరంగా జరుగుతుందో ఆ జాతి చరిత్ర పుటల్లోంచి ఔన్నత్యాన్ని కోల్పోయిన ఉదాహరణలు మనం ఎన్నో చూసాం. ఎస్సీ కార్పొరేషన్ను 3 ముక్కలు చేసిన జగన్ 5 ఏళ్లలో రుణాలు ఇవ్వలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎస్సీ స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో జనవరి నుంచి కార్పొరేషన్ ద్వారా రుణాలను అందజేస్తామని, ఇందుకోసం 300 కోట్ల రూపాయలను మంజూరు చేశామని వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ హాస్టళ్ల విస్తృత మరమ్మతుల నిమిత్తం కూటమి ప్రభుత్వం బడ్జెట్లో 143 కోట్లు కేటాయించిందని ఆయన వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వరలక్ష్మీ నగర్లో నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 8 సంవత్సరాల క్రితం నిర్మించిన కమ్యూనిటీ హాల్ను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కమ్యూనిటీ హాల్ను ప్రారంభించామని చెప్పారు. గత ప్రభుత్వం కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ను 3 ముక్కలు చేసిన జగన్ 5 ఏళ్లలో 3కి కూడా రుణాలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఎస్సీ స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో జనవరి నుంచి కార్పొరేషన్ ద్వారా రుణాలను అందజేస్తామని, ఇందుకోసం 300 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. లీడ్ క్యాప్ ద్వారా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎస్సీ హాస్టళ్లకు విస్తృత మరమ్మతుల నిమిత్తం బడ్జెట్లో 143 కోట్లు కేటాయించిందని, జనవరిలోపు అవి పూర్తి చేస్తామన్నారు. ఎస్సీ కాలనీలో రోడ్లను గత ప్రభుత్వం విస్మరించిందని వెల్లడించారు. పేదల పట్ల, దళితుల పట్ల, ప్రజల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, స్థానిక శాసనసభ్యులు చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు మా నియోజకవర్గంలో కూడా చాలా ఉన్నాయి. అప్పుడు పాత రోజుల్లో దామచల ఆలగట్టలో శంకుస్థాపన చేస్తే నేను ప్రారంభోత్సవాలు చేయటం, నేను ప్రారంభోత్సవాలు చేసి మళ్ళీ నేనే 10 ఏళ్ల తర్వాత
ఓపెన్ చేయడం అనే సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఆ శిలాఫలకాలే సాక్ష్యాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణాలు పూర్తిగా నోచుకోకుండా ఉన్నటువంటి కార్యాలన్నింటి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని మీ ప్రజా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ పక్కదావ పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్ జనవరిలోనే లబ్ధిదారులకు మేము కొత్తగా రుణాలు అందించబోతా ఉన్నాం అనే విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి మన ప్రభుత్వం 340 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పి తెలియజేస్తాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు. ఏ ఒక్క లోను కూడా ఇవ్వకుండా ఆఫీస్ నిర్వహణ కూడా లేకుండా చేసిన పరిస్థితి. అదేవిధంగా లిడ్ క్యాప్ ద్వారా కూడాను ఈరోజు మనం కొత్తగా లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితిని ముందుకి పరిశ్రమలు ప్రోత్సహించేదానికి కూడా ముందుకు తీసుకురాబోతున్నాం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎస్సీ సప్లాన్ నిధులు కేటాయించారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మించామని గుర్తు చేశారు. అలాంటి నిధులను జగన్ పక్కదోవ పట్టించారని విమర్శించారు. ఎస్సీ సప్లాన్ కింద 50 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. దానిని కొంతమేరకు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది చాలా మేరకు. ఆ తర్వాత ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయకుండా ఆ ఎస్సీ సప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని ఆపేయటం వలన కొంచెం ఇబ్బంది కలిగి కార్పొరేటర్ గారైన జాస్ సాంబశివరావు గారి చొరవతో జనరల్ ఫండ్లో కొంత అమౌంట్ తెచ్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా ఒక కిచెన్ షెడ్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా పూర్తి అవుతూ ఉంది. ఇది మొత్తం 80 లక్షల రూపాయల చిల్లర దీనికి ఖర్చు అవడం జరిగింది. విజయవాడలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావటం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి వారిపై చర్యలకు ఉపేక్షించాల్సిన అవసరం లేదని తెలిపారు. విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటంలా. ఒకరోజు ఏం చెప్పావు, పింక్ డైమండ్ అన్నావు, నీ దొడ్లో ఉంది, నీ పెరట్లో ఉంది అన్నావు. మీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఆయన చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మేము అధికారంలోకి వస్తాము, ఆయన్ని బొక్కలు వేస్తామని. ఆ పింక్ డైమండ్ చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఈవో టీటీడీ చెప్పాడు పింక్ డైమండ్ అనేదే టీటీడీ రికార్డులో ఎక్కడ లేదు అని చెప్పాడు. ఎవరిని బొక్కలో వేయాలా? నేనేమంటాను, నీకెందుకు అంత కొవ్వు? నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వు అట్టు మాట్లాడుతున్నావంటే వయసు ఎక్కువైపోయింది, ముసలోడి అయిపోయినావు, ఫ్యాట్ ఎక్కువైపోయింది, ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసులో ఏటుగా ఉండవు నువ్వు. ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిట్లో నీదే హ్యాండ్ వెనకుండి నీకు సంపాదించిన డబ్బు చాలా ఏటుగా ఉండి ఏటులో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవడంలో. ఈరోజు నేనేమంటానంటే మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయటపెట్టింది? ఒక్కటి చాలు, పింక్ డైమండ్ ఒక్కటి చాలు. ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం భూ కబ్జాలు, రేషన్ బియ్యం ఓడరేవుల్లో ఎగుమతులు అన్నిట్లో మీరే. అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు. ఎవరు అరవిందో వియ్యంకుడు ఎవరు? నేనేమంటానంటే నేనైతే డైజెస్ట్ చేసుకోలేకుండా విజయసాయిరెడ్డి మాట్లాడే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకున్నాం. డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే. గత 5 ఏళ్లలో వైసీపీ భూ బకాసురులు రాష్ట్రంలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని టీడీపీ ఎమ్మెల్సీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ప్రభుత్వ భూముల నుంచి దేవాదాయ, అసైన్డ్, వక్ఫ్, లిడ్ క్యాప్ భూముల వరకు అన్ని కొట్టేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ఈ 5 నెలల్లో వచ్చిన 1,74,000 ఫిర్యాదుల్లో 68,000 ఫిర్యాదులు భూ కబ్జాలపైనే అని తెలిపారు. వైసీపీ భూ మాఫియాకు హెడ్ జగన్ అయితే సమన్వయకర్తలు సజ్జల, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు అంటూ వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎమ్మెల్సీ శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ 4,000 ఎకరాల కాకినాడ పోర్టు భూములను బెదిరింపులతో కేవలం 12 కోట్లకు కొట్టేశారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలనను గాలికొదిలి భూములు కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖలో వేలాది ఎకరాలు ఆక్రమించారన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 1000 ఎకరాల జమీందారు భూములు కబ్జా చేశారన్నారు. వీళ్ల అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రికార్డులు తగలబెట్టారని విమర్శించారు. పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ 1000 కోట్ల విలువైన భూములు కొట్టేశారన్నారు. అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి బ్రదర్స్ సోలార్ భూములు కూడా వదలలేదన్నారు. తామేమీ తక్కువ కాదన్నట్లు మహిళా మంత్రులు రోజా, ఉషాశ్రీ చరణ్ కూడా భూములు కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ హెచ్చరించారు. 1102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. రాష్ట్రం మొత్తం కబ్జాలమయం చేసి ఆఖరికి సెంటు పట్టా భూములు కూడా కబ్జా చేసేసి ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడి మరి ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు బయటికి రాని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి రికార్డు ప్రెస్ మీట్లు రిలీజ్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతూ ఉంటే ప్రజలు గమనించట్లేదా? కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఎస్ వైన్ షాప్లో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. నేరుగా వైన్ షాప్ నుంచి అక్రమంగా బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. కారులో తరలిస్తూ ఉండగా కారును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కారులో 384 క్వార్టర్ మద్యం బాటిల్స్, 24 బీర్ బాటిల్స్ ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం ఉయ్యూరు ఎక్సైజ్ అధికారులకు మద్యం బాటిల్స్ను అప్పగించారు. అధికారులు వాటిని సీజ్ చేశారు. విద్యాసాగర్, సురేష్, శ్రీనివాసరావు అనే 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ శేషగిరి తెలిపారు. సుమారుగా 304 బాటిల్స్ లిక్కర్ బాటిల్స్, 180 ml 24 బీరు సీజ్ చేశారండి. దాంతో భాగంగా కార్ను కూడా సీజ్ చేశారు. కార్ పేరు వచ్చేసి AP39 BR0555. ఈ స్టేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సాయి వైన్స్ కంకిపాడు వారు ఈ బెల్ట్ షాపులకి మిగతా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం మీద ఇది సప్లై చేస్తున్నట్టుగా డౌట్ వచ్చేసి ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రకారం పట్టుకుని సీజ్ చేశారు. అందులో స్పాట్లో 2 అరెస్ట్ చేశారు కారుతో పాటుగా. తర్వాత ఒక వ్యక్తి పేరు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక వ్యక్తి అబ్స్కాండింగ్ అని చెప్తే ఉదయం అతను అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాము. ఇది ప్రొసీజర్ ప్రకారము ఈ షాప్ మీద చర్య తీసుకోవడానికి పై అధికారులకు ప్రభుత్వం పంపిస్తాం. నేమ్స్ చెప్పరా సార్? నేమ్స్ ఈ నేరంలో కాకి విద్యాసాగర్, కుంభం సురేష్, జంగాల శ్రీనివాస్ అనే 3 వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇంతకీ మన లైసెన్స్లకు కానీ బెల్ట్ షాప్ ద్వారా కానీ చెప్పేది ఏంటంటే ఈ షాపుల వాళ్ళు బెల్ట్ షాపులకి ప్రోత్సహిస్తూ బెల్ట్ షాపుల వాళ్ళకి సరుకు అమ్మద్దు, లిక్కర్ బాటిల్స్ అమ్మద్దు, ప్లస్ బెల్ట్ షాపుల వాళ్ళు కూడా ఇటువంటి నేరాలు గమనిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసు గుర్తు చేసేసి షాపులు ఇన్వాల్వ్ చేసి షాపుల మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులు నేరస్తుల మాదిరిగా జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని సిపిఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకున్న తరుణంలో సిపిఎస్ ఉద్యోగులు ఇచ్చిన హామీ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఏపీ సిపిఎస్ ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలో చెప్పిన విధంగా ప్రభుత్వం ఉద్యోగులు కొన్ని హక్కులుంటాయని అన్నారు. జస్టిస్ చంద్రచూడ చెప్పిన విధంగా సిపిఎస్ ఉద్యోగులకు నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకటే సర్వీసు ఒకటే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్న ఉద్యోగుల పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలవడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే పద్ధతిని అనుసరించడం వలన నేడు ఇంటికి పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములయ్యాం. అయితే ఇప్పటికీ సుమారుగా 6 నెలలైంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కూటమి నాయకుల్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కేసులు బుక్ అయిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వలన సిపిఎస్ ఉద్యోగులు తీవ్రవాదుల వలె కోర్టుల చుట్టూ వాయిదాలు తిరుగుతున్నారు. ఏ పాపమో తెలియని సిపిఎస్ ఉద్యోగులు ఇళ్లలో ఉన్న వాళ్ళని, ఆఫీసుల్లో ఉన్న వాళ్ళని బలవంతంగా కేసులు బుక్ చేశారు. వాళ్ళందరూ ఈరోజు కోర్టులు తిరుగుతున్నారు. సో కాబట్టి మా ఆవేదన మీరు అనేక మార్లు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఆ సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను, ఆ అన్యాయమైన కేసులను రద్దు చేసి సిపిఎస్ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని కోరుతున్నాం. అనంతరం సిపిఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు అప్పలరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులు నేరస్తుల మాదిరిగా జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని తీవ్ర ఆక్రోశాన్ని వెలుబుచ్చారు. కూటమి పార్టీ ఎన్నికల ముందిచ్చిన హామీ ఒకటే సర్వీసు ఒకటే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్న ఉద్యోగుల పరిస్థితి మారడం లేదు. వచ్చేటువంటి అంటే గెలవడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. అన్నీ నమ్మినటువంటి ఉద్యోగులు ఈరోజు నట్టేట మునిగి వీధిన ఉన్నటువంటి పరిస్థితి, రకరకాల కేసులతో సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రతి నెల మ్యాచింగ్ గ్రాంట్ జమ కానటువంటి పరిస్థితి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ జమ కాకపోవడం వల్ల షేర్ మార్కెట్లో మా డబ్బులు ఎదుగుదల ఏం లేదు. వీళ్ళు చెప్తున్నట్లు సిపిఎస్ విధానంలో కోట్ల కొద్ది డబ్బులు వస్తాయనేదంతా కూడా అబద్ధం. ఎప్పుడైతే ప్రతి నెల మ్యాచింగ్ గ్రాంట్ జమ అవుతుందో అప్పుడు కూడా సిపిఎస్ విధానంలో మాకు డబ్బులు ఖాతాకు జమ అవుతాయనేది వాస్తవం. మరి ప్రభుత్వాలు సిపిఎస్ ఉద్యోగులకి మ్యాచింగ్ గ్రాంట్ వేయకుండా ఏదో మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు తెలియజేస్తే అక్రమంగా ఉద్యోగులని టెర్రరిస్టుల మాదిరిగా చూసి కేసులు పెడుతూ హింసిస్తూ ఈ ఉద్యోగులను నానా ఇబ్బందులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేసులు మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో కేసులు పరిష్కారం కావటం లేదని మానవ హక్కుల అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మౌలాలి అన్నారు. విజయవాడ సింగనగర్ పైపుల రోడ్డు అసోసియేషన్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేసులు పెండింగ్లో ఉన్న ఒక్క కేసు కూడా పరిష్కారం కావటం లేదని మండిపడ్డారు. కేసులు పెండింగ్కి సంబంధించి పిటిషన్ తయారు చేసి రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మానవ హక్కుల అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మౌలాలి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున మానవ హక్కుల కమిషన్లో 60 కేసులు వేసి ఉన్నాయండి. ఆ 60 కేసుల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన కేసులు 15 కేసులు అండి. ఒకసారి తీసుకోండి సార్. ఈ 15 కేసులు కూడా వాళ్ళ యొక్క జీవితాలను నాశనం అయిపోయినాయి. ఈ నాశనం అయిపోయిన జీవితాలను కూడా బాగు చేయడం లేదు. మానవ హక్కులు కాపాడలేనప్పుడు కమిషనే అనవసరం అనే దాని మీద ఈ రోజున రాష్ట్రపతి గారికి ఒక పిటిషన్ తయారు చేశామండి. గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి అసలు మానవ హక్కుల కమిషన్లే వద్దండి. ఎందుకంటే న్యాయం చేయలేనప్పుడు కమిషన్లు ఉంటామో, అలాగే ప్రజలకు సర్వీస్ చేయనప్పుడు ప్రభుత్వం ఉండటం కూడా అనవసరం అని భావించే వాళ్ళలో మానవ హక్కుల కార్యకర్త నిజంగా ఉంటాడు. ఎందుకంటే ఎవరు బాధ వాళ్ళు పడి ఎవరు కర్మాలు అనుభవిస్తున్నారంటే వాళ్ళు పడిపోతారు. మేము న్యాయం చేస్తామని కమిషన్ వచ్చి ఎటువంటి సహాయం చేయనప్పుడు మానవ హక్కుల కమిషన్లు అవసరం లేదు. అలాగే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయికి హక్కులు భంగం అని చెప్పి మనం మహిళా కమిషన్కి వెళ్తే పద్మా గారు మొట్టమొదటిది మీరే పార్టీ, వాసిరెడ్డి పద్మా గారు ఉండగా ఇంతవరకు న్యాయం జరగలేదండి. అంతకుముందు నన్నపల్లి రాజకుమారి గారు ఉన్నప్పుడు కనీసం ఏం జరిగిందని అడిగేవాళ్ళండి. ఇది పార్టీ పరంగా చెప్పడం కాదండి. అలాగే 2014లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవని చెప్పి ఎన్హెచ్ఆర్సీ నుండి కేసు వేసి దాని కేసు తీసుకోవడం జరిగింది. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సాయి మీద కోచింగ్ సెంటర్ విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. విద్యార్థులకు ఈ సెట్పై అవగాహన కల్పించేందుకు ప్రతి వారం టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తద్వారా మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
గాయత్రీనగర్లోని సాయి మేధ కోచింగ్ సెంటర్లో చైర్మన్ జి రమణ ఆధ్వర్యంలో 2024-25 ఈసెట్ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ 2 పరీక్ష నిర్వహించారు. సాయి మేధ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ స్టీఫెన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు పోటీ పడుతూ రాశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మజ్జిగ బాలకృష్ణ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ స్టీఫెన్ మాట్లాడుతూ తమ కోచింగ్ సెంటర్లో ఈసెట్ పరీక్ష రాసే విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారని వెల్లడించారు. ప్రతిరోజు చెప్పిన తరగతులను శ్రద్ధగా విని అందుకు తగ్గట్లుగా ప్రణాళికతో చదువుకోవాలని సూచించారు. టాలెంట్ పరీక్షల ద్వారా విద్యార్థులలో భయాందోళనలు తొలగిపోతాయని వెల్లడించారు. మ్యాపింగ్ చేయటం ద్వారా సబ్జెక్టును గుర్తుపెట్టుకోగలుగుతారని అన్నారు. విద్యార్థులకు ఈ సెట్పై అవగాహన కల్పించేందుకు ప్రతి వారం టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. తద్వారా మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ సెట్లో మంచి గుడ్ మార్క్స్ చాలా పిల్లలు అంటే ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళందరికీ గుడ్ మార్క్స్ రావడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మేము డైలీ చెప్పిన క్లాసు ఏ రోజుకి ఆ రోజు చెప్పినట్టు చదవడం, షార్ట్ నోట్స్ మేము చెప్పింది మీరు రాసుకొని దాంట్లో మెయిన్ పాయింట్స్గా మీరు టార్గెట్ చేసుకొని హైలైట్ చేసుకొని వాటిని మీరు బాగా చదవగలిగితే మీకు ఆ లెసన్ మీద ఏంటంటే కమాండింగ్ వస్తుంది, ముందు భయం పోతుంది. సో అప్పుడు మీరు ఆ లెసన్ మీద కమాండింగ్ తెచ్చుకోగలుగుతారు. ఓవరాల్గా ఆ లెసన్ మీద ఏమవుతుందంటే గ్రిప్ వస్తుంది. రెండవది నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పామంటే మ్యాపింగ్. ఒక లెసను దానికి మ్యాపింగ్ ఎలా చేయాలనేది చెప్పాము. ఆ మ్యాపింగ్ కానీ మీరు కరెక్ట్గా చేయగలిగితే మీరు ఈజీగా ఆ లెసన్ గుర్తుపెట్టుకోగలుగుతారు, అంటే ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. అప్పుడు బిట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ల పనితీరుకు నిరసనగా విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండర్ కెపి రాజు మాట్లాడుతూ సమాచార హక్కుల చట్టం ఎక్కడా అమలు లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ల పనితీరు చాలా దారుణంగా ఉందన్నారు. ముఖ్యంగా సమాచార చట్టంపై అవగాహన లేదని అప్పీళ్లు తిరస్కరించడం తెలుస్తోందన్నారు. పేరుకు మాత్రమే సమాచార హక్కు చట్టం ఎక్కడా వజ్రాయుధం బ్రహ్మాస్త్రంగా కనపడటం లేదని, రోజుల తరబడి అప్పీళ్లు పరిష్కారం కావటం లేదని, పెండింగ్లో ఉన్నాయని మండిపడ్డారు. కానీ అప్పిలేట్ అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ చట్టం పైన అవగాహన లేదు. వాళ్ళకు ప్రాథమిక శిక్షణలు కూడా లేవు. అలాంటప్పుడు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, దరఖాస్తు వస్తే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలి, ఎలాంటి సమాచారాన్ని తిరస్కరించాలన్న సంగతి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలిసిన విషయం ఒకటే, ఏమంటే సెక్షన్ 81J కింద తిరస్కరించడం మాత్రమే వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఈ అధికారులు నిరసనగానే ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కమిషనర్లను ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ఇచ్చినటువంటి తప్పుడు తీర్పులన్నీ కూడా సెక్షన్ 19(5) మేరకు ఎవరైతే ఏ అధికార యంత్రాంగం ఇచ్చిందో వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము బహిరంగంగా సవాలు విసురుతున్నాం. మీరు ఇచ్చిన తీర్పులు అయితే ఇక్కడే ఉన్నాయి మా దగ్గర, అవి వాస్తవం అని చెప్పని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది 19(5) మేరకు. మరి మీరు చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. ఎందుకంటే సమాచార హక్కు చట్టానికి పూర్తిగా కూరలు పీకేశారు. ఏముంది అందులో? పేరుకు మాత్రమే వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం. ఎక్కడ కూడా బ్రహ్మాస్త్రం లేదు, ఎక్కడ కూడా వజ్రాయుధం లేదు. ఏ కార్యాలయంలో సమాచారం కోరినా సౌలభ్యంగా లేదు. బుడమేరు వరద బాధితులను ఆదుకోవటంలో తుమ్మల చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం అన్నారు. విజయవాడ నగరంలో వాంబే కాలనీ, రాజీవ్ నగర్, జగ్గంపూడి, భవానీపురం ప్రాంతాల్లో వరదల్లో పూర్తిగా నష్టపోయిన 150 మందికి నిత్యావసర సరుకులను అందించారు. 1750 కుర్చీలు, 350 కార్పెట్స్, 150 నాణ్యమైన బియ్యం బస్తాలు, 150 నిత్యావసర వస్తువులు, కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తుమ్మల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం, ట్రెజరర్ తుమ్మల సింధు, సెక్రటరీ కందుల కుమారి, ట్రస్టీ వంగూరి సురేష్, తుమ్మల రామలక్ష్మి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మహిళపై అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా డీఎస్పీ నిందితుడు తెంపర రామారావుపై గతంలోనూ పలు దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్ట్ చేశామని తాడేపల్లి సిఐ బి కళ్యాణరాజు సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. ఆమె శరీరం మీద అబ్రేషన్స్ ఉన్నాయి.
అలాగే హాస్పిటల్ కూడా ఆమె పంపించడం జరిగింది. ఆమె నిన్నే పంపించారు. అదే నిన్న సాయంత్రం ఆమె 5 పంపించారు అమ్మాయి అంటే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.